హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోవా లడ్డు. కోవా స్టఫ్డ్ కోవా లడ్డు చేస్తున్నాను. షుగర్ యూజ్ చేయట్లేదు. స్వీట్ రెసిపీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. రెసిపీ షేర్ చేసుకుంటాను. స్వీట్ షాప్‌లో కూడా ఎక్కడ దొరకదు. పిల్లలు ఇష్టంగా తింటారు. కలర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి చూడంగానే ఇష్టంగా తింటారు. రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి తప్పకుండా చూడండి. ఫస్ట్ టైమ్ గనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖోవా లడ్డూకి మనకి ఫస్ట్ పాలు కావాలండి. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ కావాలి. పాలల్లో కొద్దిగా వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పాలు విరగడానికి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలు బాయిల్ చేసుకుంటున్నాను. సో, కర్డిల్డ్‌గా అయింది పాలు. కర్డెడ్ మిల్క్ అయింది. మనకి ఖోవా వచ్చేస్తుంది దీనిలో నుంచి. ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి పాలుని. కొద్దిగా గుల్లగా వచ్చిన తర్వాత మనము డ్రైన్ చేసుకోవాలండి. క్లాత్ తీసుకొని నేను డ్రైన్ చేసుకుంటున్నాను. కాటన్ క్లాత్ అయితే బావుంటుంది. పాలల నుంచి వాటర్ నేను డ్రైన్ చేసుకుంటున్నాను. కోవా సెపరేట్‌గా తీసేసుకుంటున్నాను. పనీర్‌కి కూడా సేమ్ ప్రొసీజర్. పనీర్ కూడా ఇలానే చేసుకోవచ్చు. సెపరేట్‌గా తీసుకుంటున్నానండి. ఎక్కువ ప్రెస్ చేసి వాటర్ ఏమి తీయవసరం లేదు. బట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి నేను కోవా తీసేసుకుంటున్నాను. ఈ కోవాని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ముద్దగా కలుపుకోవాలి. అరచేత్తోటి బాగా ప్రెస్ చేస్తూ ముద్దగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మెత్తగా కలుపుకోవాలండి. మనకి ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి. ఆటా ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి. సర్కిల్స్ చేస్తే పగలకుండా వచ్చేలాగా ఉండాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక 5-10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా ఫార్మ్ అయిపోతుంది. నెక్స్ట్ దీనిలో నేను పాల పొడి యూజ్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్. సో, మిల్క్ పౌడర్ లేకపోతే షుగర్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ షుగర్ యూజ్ చేయట్లేదు. మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఖోవా ఎంతుందో అంత మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక డవ్ లాగా ఫార్మ్ అవ్వాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేస్తున్నాను. అండ్ 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకుంటున్నాను. 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకున్నాను. 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకొని ఒకటి పక్కన పెట్టేసుకున్నానండి వైట్ కలర్. అండ్ సెకండ్ దానిలో నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ యూజ్ చేయొచ్చు. గ్రీన్, రెడ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఆరెంజ్ యూజ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. వైట్ అండ్ ఆరెంజ్ 2 తీసుకున్నానండి. చిన్న చిన్నగా బాల్స్ చేస్తున్నాను. సో, వైట్ దానిలో ఆరెంజ్ స్టఫ్ చేస్తాను. ఆరెంజ్ దానిలో వైట్ స్టఫ్ చేస్తాను. స్టఫ్ చేసే దానిలో ఆహ్, కొద్దిగా పెద్దగా ఉండాలి. స్టఫ్ చేసేది చిన్నగా ఉండాలి. కొన్ని బాల్స్ నేను పెద్దవి, కొన్ని చిన్నవి చేస్తున్నాను. ఆరెంజ్ కూడా కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి చేస్తున్నాను. ఆరెంజ్‌లో వైట్ స్టఫ్ చేస్తున్నాను. అండ్ వైట్‌లో ఆరెంజ్ కూడా స్టఫ్ చేస్తున్నాను. ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా బాల్స్ చేసేసానండి. ఆరెంజ్ పెద్దది తీసుకున్నాను. పెద్ద సర్కిల్ తీసుకున్నాను. అండ్ చిన్నది వైట్ పెట్టేసాను. దానిలో స్టఫ్ చేశాను. అండ్ ఇలా మనము రౌండ్ చేసేసుకోవాలి. లడ్డూలాగా ఫార్మ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇలా ముద్దలా కట్టేసుకోవాలి. సో, రెడీ అయిపోయిందండి మన ముద్ద. అండ్ ఇది మిల్క్ పౌడర్‌లో డిప్ చేసేస్తున్నాను. జస్ట్ మిల్క్ పౌడర్‌లో రోల్ చేస్తున్నాను. అండ్ పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఇలానే చేస్తున్నాను. వైట్ దానిలో కూడా వైట్ స్ప్రెడ్ చేసుకొని దానిలో ఆరెంజ్ స్టఫ్ చేసి లడ్డూలాగా ఫార్మ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మిల్క్ పౌడర్‌లో నేను రోల్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. అన్నీ సేమ్ ఇలానే చేయాలండి. ఆరెంజ్ అండ్ వైట్‌ది కూడా సేమ్ ఇలానే చేయాలి. అన్నీ ఇలానే చేసేస్తున్నాను. అండ్ నేను మిల్క్ పౌడర్‌లో రోల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ హాఫ్‌గా ఇలా కట్ చేస్తే మనకి ఇలా వచ్చేసింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ లేదు. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అండ్ హెల్తీ కూడా. జస్ట్ మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ యూజ్ చేశాము. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.